వెళ్దాం. ఇక చంద్రబాబు సీఎంగా ఇప్పుడు 4 సార్లు కొనసాగుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి అంటే మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి అంటే మొత్తం 15 ఏళ్ళు ఆయన పదవి కంప్లీట్ చేసుకున్నారు. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? ఈ 15 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఆయన సాధించినటువంటి ఘనతలేంటో ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం ఆ టాపిక్. రైట్, నాగేశ్వర్ గారు. సో ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఒక ఘనత సాధించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సో 15 సంవత్సరాల్లో ఆయన సాధించిన ఘనతలు, ముఖ్యమంత్రిగా ఆయన నేర్చుకున్న ఆయన అందించినటువంటి పరిపాలన ఫలాలు కావచ్చు, ఇంకా తనలో ఏమన్నా మార్చుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఇందులో ఒక పొలిటికల్ పర్సనాలిటీని అనలైజ్ చేయాలంటే పొలిటికల్ డైమెన్షన్ ఒకటి, గవర్నెన్స్ డైమెన్షన్ ఒకటి. చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు నేరుగా ఎన్నుకోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదు. ఎన్టీ రామారావు పైన తెలుగుదేశంలో వచ్చిన అంతర్గత తిరుగుబాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసింది. నేరుగా ప్రజల్ని ఫేస్ చేసి ప్రజలు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదు బిగినింగ్. కానీ తర్వాత కాలంలో ఎన్టీ రామారావు లాంటి కరిస్మాటిక్ లీడర్, తెలుగుదేశం వ్యవస్థాపకుని కూడా పక్కకు పెట్టి తెలుగుదేశానికి తిరుగులేని నాయకుడిగా మారిపోయాడు. సో చంద్రబాబు నాయుడు పార్టీ పైన చేసుకున్న గ్రిప్ మాత్రం మీకు గమనించాల్సిన అంశం. అంటే ఇప్పటికీ ఆయన ప్రత్యర్థులు మామకు వెన్నుపోటు అని చెప్పినా డెమోక్రసీలో అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి వారసులు అని. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడే నాయకుడు అనేది ప్రజలు ఆల్రెడీ అనేకసార్లు తీర్పులు చెప్పారు. హరికృష్ణ, పురంధేశ్వరి, ఈవెన్ లక్ష్మీ పార్వతి వీళ్ళ ప్రయోగాలు ఏవి సక్సెస్ కాలేదు. అందువల్ల ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా తెలుగుదేశం పార్టీకి ఎమర్జ్ కావడం అనేది పొలిటికల్గా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. రెండవది, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి జాతీయ రాజకీయాలపైన బలమైన ముద్ర వేయడం రెండవది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాలపైన బలమైన ముద్ర వేయడం అరుదు. కానీ చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1కు కీలక ఇరుసు లాంటి నాయకుడిగా, ఎన్డీఏలో 2లో కూడా కీలక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో ఇంతగా ప్రభావం చూపిన వాళ్ళు మనకు కనబడరు. సో అది పొలిటికల్గా రెండవది. మూడవది, పొలిటికల్గా విమర్శకులు అవకాశవాదం అనొచ్చు, సమర్థించేవారు ప్రాగ్మాటిజం అనొచ్చు. అది అపార్చునిజమా ప్రాగ్మాటిజమా అనేది ఎవరి వారి పొలిటికల్ పర్స్పెక్టివ్ని చుడుతుంది. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్ ఏంటి? అవసరానికి అనుగుణంగా రాజకీయాలను అర్థం చేసుకుంటూ తన వైఖరులను మార్చుకుంటూ అధికారాన్ని నిలబెట్టుకోవడం. 2019లో మోడీకి దూరం కావడం ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదం, అక్కడ లెక్క తప్పాడు. కానీ 2014లో ఒక రకంగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్న సమయం తెలుగుదేశం. రాష్ట్ర విభజన నేపథ్యము, తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని ఆంధ్రకే పరిమితమై మీకు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువా, ఈ సమయంలో వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మీ గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, కార్గిల్ యుద్ధ నేపథ్యంలో. సో ఇలా చాలా ఫాస్ట్గా తన గేర్ మార్చడం, పొలిటికల్ గేర్ మార్చడం అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. విమర్శకులు అనొచ్చు, నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్స్ అప్పుడు దల్ బదల్నే దేశే సీనియర్ హై అన్నాడు. అంటే మిత్రపక్షాలను మార్చుకోవడంలో చంద్రబాబు నాయుడు నాకన్నా సీనియర్ అన్నాడు. సో అది మూడవ డైమెన్షన్. అయితే అదే సమయంలో విమర్శ మాత్రం ఉంది. సో ఇండిపెండెంట్గా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భమే లేదు. ఎవరినైనా కలుపుకొనే గెలవాలి అని. సో ఇండిపెండెంట్గా గెలిచినా కలుపుకొని గెలిచినా గెలిపే కదా. అవునవును. ప్రజాస్వామ్యంలో నీవు మిత్రపక్షాలతో గెలిచావా, స్వయంగా గెలిచావా అన్నది ఇంపార్టెంట్ కాదు, గెలిచావా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఆ రకంగా రాజకీయాలని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్రత్యేకత. సో నాలుగవది, ఇక గవర్నెన్స్కి సంబంధించిన అంశాల్లో ఆర్థిక సంస్కరణలు, ఈవెన్ రాజకీయ రిస్కుల్ని కూడా తీసుకొని ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏ ముఖ్యమంత్రి కన్నా ముందున్నాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు పెట్టుబడులు ఆహ్వానించాలి అని, కానీ చంద్రబాబు నాయుడు వద్ద బిగినర్.
అవి రాజకీయంగా వివాదాలు కావచ్చు. ఇప్పుడు తాజాగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ వివాదమైంది. ఈవెన్ ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు గతంలో వివాదమయ్యాయి. కానీ ప్రపంచ బ్యాంకే పేర్కొన్నట్లు పొలిటికల్ రిస్క్లు కూడా తీసుకుని ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు. 91లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఇండియాలో సిస్టమాటిక్ ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలయ్యాక మిడ్ 90స్కి వచ్చే వరకే వాటిని రాష్ట్ర స్థాయిలో ఎంబ్రేస్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. సో ఇది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. ఇప్పటికీ కూడా ఆ రిఫార్మ్ పాత్ అనేది చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి కమిట్మెంట్. అది రైటా రాంగా, అది లాభమా నష్టమా, అది వేరే చర్చ. కానీ బట్ ఈ స్టిల్ కమిటెడ్ టు దట్ పాత్. సో అందుకే మీరు గమనించండి, బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రపంచ కార్పొరేట్ రంగంలో, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రులు ఉండరు. మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అంటే పేరు చెప్తే గుర్తుపడతారు. నీకు ఏ చీఫ్ మినిస్టర్కి అంత గుర్తింపు ఉండదు. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్కిల్స్లో, గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచంలో, గ్లోబల్ కార్పొరేట్ మీడియాలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి గుర్తింపు అది. ఐదవది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. చంద్రబాబు నాయుడు ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించరు. వాస్తవంగా ఇటీవల నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సావిని చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని అని. సో మనకు ఒకప్పుడు మనం గమనించండి, ఈ సేవ పెట్టినప్పుడు చాలామంది ఎబ్బెట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నెన్స్ అని చంద్రబాబు చెప్పినప్పుడు ఎబ్బెట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇంజనీరింగ్ కాలేజీలను పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ప్రారంభించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ హైదరాబాద్ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్డాగా మార్చడంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక పాత్ర. గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ను మార్చడం, బిల్ క్లింటన్ నుంచి బిల్ గేట్స్ వరకు హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి వైనం కానీ. సో ఇప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి మాట్లాడని క్వాంటమ్ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. మీరు షో మీ ఎనీ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు మీకు క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, ఇలాంటి టాపిక్, ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మాట్లాడుతున్నారు. సో టెక్నాలజీ పట్ల చంద్రబాబు నాయుడుకున్న ప్రేమ, టెక్నాలజీని గవర్నెన్స్కి లింక్ చేయడం, టెక్నాలజీ ద్వారా పీపుల్స్ ఎంపవర్మెంట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి యునిక్ స్టైల్. సో ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆరవది, ముఖ్యమంత్రులుగా తమ సైద్ధాంతిక దృక్పథాలకు బందీ కాకూడదు. అంటే ప్రిజనర్స్ ఆఫ్ దర్ పొలిటికల్ ఐడియాలజీ. అలా కాకుండా ప్రజల మూడ్ను బట్టి విధానాలను అడాప్ట్ చేసుకోవడం. ఇది కూడా విమర్శకులు విమర్శించవచ్చు అపార్చునిజం అని, బట్ దట్ షోస్ పొలిటికల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారే. సో అందువల్ల మీకు పొలిటికల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ చూడండి. మీరు ఒకప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కు చంద్రబాబు నాయుడు పూర్తి విరుద్ధం. మీకు 2004లో ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి ప్రామిస్ చేస్తే బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతుంది కరెంట్ తీగలు అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాడు, అమలు కూడా చేస్తున్నాడు. అవును. ఇంకో కొన్ని అమలు కాకపోవచ్చు కానీ ఓవరాల్గా అమలు చేస్తున్నాడు. అవును. అంటే పొలిటికల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. సో ప్రజల మూడ్ను బట్టి తన పాలసీస్ను అకామిడేట్ చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం, అవసరంగా మార్చుకోవడం అనేది ప్రత్యేకత. సో అందువల్ల ముఖ్యమంత్రిగా టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపిన దార్శనికత డెఫినెట్గా అభినందనీయము. ప్రతి నాయకునికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, విమర్శించే అంశాలు ఉంటాయి, అభినందించే అంశాలు ఉంటాయి. కానీ ఒక పర్సనాలిటీని అంచనా వేయేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పాజిటివ్ అంశాలను కూడా గుర్తించాలి. అందులో ఈ సందర్భం ఆయన 15 years ముఖ్యమంత్రిగా ఉండే సందర్భాన్ని ఉపయోగించుకొని మనం మాట్లాడేటప్పుడు డెఫినెట్గా వీ షుడ్ అప్రిషియేట్ ద రోల్ ఈ ప్లేడ్ కదా. రైట్. ఎస్, ఇక సీఎంగా 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే టెక్నాలజీని జోడించి అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలనా ఫలాల్ని ప్రజలకు అందించారని చెబుతున్నారు ప్రొఫెసర్